దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ విశ్రాంతి దినము కొరకు సృష్టికర్త పరిశుద్ధుడైనటువంటి దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మల త్రియేక దేవుడు మనందరితో సూటిగా స్పష్టముగా మాట్లాడినట్లుగా ముచ్చటించినట్లుగా ప్రార్థన పూర్వకముగా ఏక మనస్సుతో ఏకాత్మతో దేవుని వాక్యాన్ని వినాలని దేవుని పేట మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనందరి కొరకు ఉద్దేశించినటువంటి మాటలు మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నారు. దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఇన్ ఇంగ్లీష్, the one who offers thanksgiving as his sacrifice glorifies me. To one who orders his way rightly, I will show the salvation of God. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, ఈ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుచున్నాం. మా నాయన, ఈ రోజున మా ఆశను పొడిగించి నీ సన్నిధానంలో నీ మాటలు వినడం కొరకు మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. రాజా, మరొక్కసారి మా అందరితో మీరు మాట్లాడండి. నన్ను నీ శిలువ చెట్టు పూర్తిగా మరుగు చేసుకొని మాటలు ఎవరెవరికి అవసరమో ప్రభా వాళ్ళందరూ వినినట్లుగా ప్రతి ఒక్కరి చెవులు తెరవబడులుగాక యేసునామములో, ప్రతి ఒక్కరి కనులు తెరవబడులుగాక యేసునామములో, ప్రతి ఒక్కరి హృదయము తెరవబడులుగాక యేసునామములో, ప్రతి ఒక్క మనస్సు తెరవబడులుగాక యేసునామములో నీ ఉద్దేశాన్ని ఈ రోజు నెరవేర్చుకొని నాయన నన్ను శిలువ చెట్టు పూర్తిగా మరుగు చేసి నీ మాటల కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాను. ప్రతి ఒక్కరిని తృప్తిపరచండి. ఈ విశ్రాంతి దినము ఈ ఉదయకాలపు ఆరాధన ద్వారా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని, విని లోబడుతున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా తండ్రి, ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడాలని ఉద్దేశించినటువంటి వాక్యము కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనములో మనం చూసినట్లయితే దేవుడు ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల ఏమి కోరుకుంటున్నారో, ఆయన యొక్క హృదయవాంఛ ఏమై ఉన్నదో ఈ వాక్యం చదువుగానే మనకు అర్థమైపోతుంది. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. స్తుతియాగము అర్పించువాడు దేవుణ్ణి మహిమపరచుచున్నాడు. స్తుతియాగము అనంటే మాకు స్పష్టంగా అర్థం కావాలి. దేవుని ప్రియ సంగమా, స్తుతియాగము అనేది మనకు స్పష్టంగా అర్థం అవ్వాలి. స్తుతియాగము అనంటే మనకి స్పష్టంగా అర్థమైనప్పుడు మనము దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి ఆరాధించడం వలన మనము ఆయన యొద్ద నుండి ఏమేమి పొందుకోగలమో మనం స్పష్టంగా ఎరిగిన వారముగా ఉంటామని దేవుని పేట మనం చేస్తా ఉన్నాను. స్తుతియాగము అనంటే ఇది ఒక యజ్ఞము వంటిది, యాగము వంటిది లేదా త్యాగము వంటిది.
దేవుణ్ణి స్తుతించడం కూడా ఒక త్యాగము వంటిది. ఇది ఒక యాగము. మనకి అర్థం కావాలి అని అంటే మన ప్రాణ ఆత్మ దేహములు ఆయనను స్తుతించేందుకు మనంతట మనమే అప్పగించుకోవాలి. ఒక మనిషిలో ప్రాణము, దేహము, ఆత్మ 3 ఉంటాయి కదా. ఈ ప్రాణ ఆత్మ దేహాలను అనుగ్రహించింది దేవుడే కదా. మనిషిని సృజించినది దేవుడు మాత్రమే కదా. సృష్టికర్తే కదా. సృష్టిలో భాగమైన మానవుణ్ణి సృజించింది. అయితే దేవుడు తన సొంత హస్తాల ద్వారా మనిషిని నిర్మించినప్పుడు ఆ మనిషి తన జీవితాంతము దేవునిని స్మరించుకోవాలి, దేవునిని స్తుతించాలి లేదా ఆరాధించాలి. ఇది దేవాది దేవుడైనటువంటి ఆయన యొక్క మనస్సులో ఉన్నటువంటి ఉద్దేశం, ఆయన హృదయ వాంఛ. ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి, సజీవంగా ఉన్నటువంటి మనిషి, మానవులందరూ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి. మనల్ని సృజించినందుకు, సృష్టి అంతటిని సృజించినందుకు ఆయన నామాన్ని ఘనపరచాలి, స్తుతించాలి, ఆరాధించాలి. ఇది ఎవరో చెప్తే చేయటం కాదు, కానీ మనంతట మనమే మన సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి, ఆరాధించాలి. ఇది మానవానికి ఒక ముఖ్యమైన ప్రాముఖ్యమైన విధి అయి ఉన్నది. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎలాగైతే గౌరవిస్తామో, సన్మానించాలని దేవుని వాక్యం తెలియజేస్తుందో, మనల్ని సృజించినటువంటి దేవుణ్ణి కూడా మనము సన్మానించాలి, గౌరవించాలి, ఆయన్ని ఘనపరచాలి అని అంటే స్తుతియాగము ద్వారా అది సాధ్యమవుతుందని ఈ రోజున గమనించాలి ప్రియ దేవుని సంగమా. ఇంకా మనకి అర్థం కావాలి అని అంటే మన ప్రాణాత్మ దేహాలను దేవాతి దేవుని ఆధీనంలోనికి మనమే అప్పగించుకోవాలి. మరి ముఖ్యంగా క్రైస్తవులుగా యేసుక్రీస్తును తమ సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు, దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రియ సంఘంగా పిలువబడుతున్న వారందరూ దేవుణ్ణి ఎంతో ఎంతో స్తుతించాల్సిన వారమై ఉంటున్నామని ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాం. స్తుతించుట అని అంటే కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే దావీదు భక్తుడు కొన్ని మాటలు అక్కడ స్పష్టంగా రాయడం జరిగింది. ఏంటి అని అంటే స్తుతించుట అని అనగానే ఆయనను గూర్చి కీర్తనలు పాడడం, నిజ దేవుని గురించి, యేసుక్రీస్తు ప్రభువాని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ, స్మరించుకుంటూ కీర్తనలు పాడాలి. పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినటువంటి కీర్తనలు మనం పాడుతూ ఉండగా దేవుని యొక్క హృదయము ఎంతగానో సంతోషిస్తుంది. నిన్ను బట్టి ఆయన తృప్తిపరచబడతాడు అని ఇదేనా గ్రహించాలి ప్రియ దేవుని సంగమా. స్తుతించడం అనగానే మనం ఎలా స్తుతిస్తాము? పాటలు పాడుతూ ఆయన్ని స్తుతిస్తూ ఉంటాము. అలాగే వాక్యాన్ని ధ్యానిస్తూ కూడా ఆయన్ని స్తుతిస్తూ ఉంటాం. దావీదు భక్తుడు అంటాడు కదా, నీ న్యాయ విధులను బట్టి నేను దినమునకు 7 మారులు నిన్ను స్తుతించుచున్నాను. మనమైతే దేవుని ఎలా స్తుతిస్తాం, ఎలా స్తుతించాలనుకుంటాం, ఎప్పుడు స్తుతించాలనుకుంటాం అంటే ఏదైనా మేలు జరిగితే, ఏదైనా గొప్ప కార్యం జరిగితే, ఏదైనా మంచి జరిగితే, అద్భుతం జరిగితేనే దేవుణ్ణి స్తుతించాలి అనుకుంటారు కొందరు. మంచి జరిగితేనే స్తుతించాలి అని క్రైస్తవ సమాజంలో చాలా మందికి తెలిసిన పద్ధతి. కానీ
మంచి జరిగినా జరగకపోయినా, అసలు ఏమి జరిగినా జరగకపోయినా, నీవు బ్రతికి ఉన్నందుకు నిన్ను సృజించిన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువాన్ని స్తుతించాల్సిందే, ఆరాధించాల్సిందే. ఆయన నామాన్ని నీ నోటితో ఉచ్చరిస్తూ ఘనపరచాల్సిందేనని దేవుని పేట నేను మనవి చేస్తా ఉన్నాను. దేవుడు ఏమై ఉన్నాడో జీవ గ్రంథంలో స్పష్టంగా అనేక రకాలుగా రాయబడి ఉన్నది. సృష్టికర్తల గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో స్పష్టంగా రాయబడినది. ఆయన ఏమై ఉన్నాడో భక్తుల ద్వారా దేవుడు రాయించాడు. ఆయన నామం ఎటువంటిదో వాటన్నింటినీ జ్ఞాపకము చేసుకుంటూ ఆయనను స్తుతించాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నారు ప్రియులారా. అయితే దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నప్పుడు, కీర్తనలు పాడుతూ ఆరాధన చేస్తా ఉన్నప్పుడు జరిగేటువంటి గొప్ప కార్యం ఏమిటి అని అంటే, మనము ఆయన స్వాధీనంలోనికి వెళ్ళిపోతాం. మన ప్రాణాత్మ దేహాలు పరిశుద్ధాత్మ దేవుడు తన స్వాధీనంలోనికి తీసుకుంటారు. అప్పుడు ఏక మనస్సుతో ఏకాత్మతో దేవుణ్ణి స్తుతించగలుగుతాం. అట్టి రీతిగా ఆయన్ని ఆరాధన చేస్తూ స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిని, పరలోకపు సన్నిధిని మనము అనుభవించగలుగుతాము. అయితే చాలా మంది దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. అయితే దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, సృష్టికర్తను ఎలా స్తుతించాలి, యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని ఎలా ఘనపరచాలి అని అంటే, ఆయనే కోరుకున్నాడు ఇలా నన్ను ఆరాధించాలి అని. యేసయ్య స్వయంగా తన నోటితో పలికిన మాటలు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుంటే, ఆయనను ఎరిగిన ప్రజలు, ఆయనను కలిగి ఉన్నటువంటి వారు ఎలా ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నారో, యేసయ్య సమరయ స్త్రీతో పలికిన మాటలను మనం చదువుకున్నట్లయితే మనకు సంపూర్ణంగా దేవుని యొక్క హృదయము అక్కడ బయలుపరచబడతా ఉంది. చదువుదామా? యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెనను అనెను. When the true worshippers will worship the Father in spirit and truth, for the Father is seeking such people to worship Him. God is spirit, and those who worship Him must worship in spirit and truth. Hallelujah. యేసయ్య సృష్టికర్త, దేవాతి దేవుడు ఆయనను ఆరాధించడానికి ఒక క్రమాన్ని పెట్టాడు. ఆ క్రమం ఏంటో ఎప్పుడో బైబిల్లో రాయించేశాడు. దేవుణ్ణి స్తుతించడం అనగానే మన ఇష్టం వచ్చినట్టు మనం స్తుతించడం కాదు, మనకు అనిపించినట్లుగా ఆయన ఆరాధించడం కాదు. మన సొంత ఆలోచన ప్రకారము ఆయన ఆరాధిస్తే ఆయన మన ఆరాధనలను అంగీకరించరు. దేవుడు ఎప్పుడు మన స్తుతుల మధ్యలో ఆశీనుడవుతాడు. ఎందుకంటే వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది కదా, ఇశ్రాయేలు స్తుతుల మధ్య ఆశీనుడుగా ఉన్నాడంట. యేసయ్య ఆశీనుడుగా ఉండుటకు ఇష్టపడుతున్నాడంట. ఇశ్రాయేలీలు అంటే ఎవరు? దేవుని యొక్క ప్రతిష్ఠిత జనాంగము, దేవుడే స్వయంగా కోరుకున్నటువంటి ప్రజలు, దేవునికి ఇష్టమైన ప్రజలు.
దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే, బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది వరల్డ్, జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ఎవరెవరినైతే ప్రతిష్ఠించుకున్నారో, ఆయన ప్రతిష్ఠిత జనాంగముగా, ఆయన సొత్తుగా ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ కాలంలో వాళ్ళందరూ ఇశ్రాయేలీలుగా పిలువబడ్డారు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడుగబడిన ప్రతి ఒక్కరూ ప్రియ ప్రభు అయిన దేవుని యొక్క సొత్తు. నీవు దేవుని యొక్క సొత్తుగా పిలువబడుతున్నావు, మార్చబడ్డావు అని అంటే దేవుడు నిన్ను ఎందుకు తన సొత్తుగా చేసుకున్నాడో తెలుసా? ఆయన క్రమములో, ఆయనకి ఇష్ట ప్రకారముగా నీవు ఆయనను ఆరాధించుట కొరకే. ఈ రోజు నీవు బ్రతికి ఉన్నావు అనంటే, నీకు దేవుడు ఆయుష్ను పొడిగించాడంటే, సృష్టికర్త అయిన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని ఘనపరచు కొరకే. ఆయన అనుకున్న రీతిలో ఆయన నువ్వు ఆరాధించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. చాలా మంది ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఇవ్వబడుతున్నాయి కదా అని వాళ్ళకి ఇష్టం వచ్చిన పాటలు కోరుకోవటము, వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో పాటలు పాడి ఆరాధించడం జరుగుతూ ఉన్నది. అయితే దేవుడు ఎటువంటి స్తుతుల మధ్య ఆశ్రయంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు, ఎటువంటి వారి ఆరాధనను ఆయన అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడో ఇక్కడ ప్రియ ప్రభువు స్పష్టంగా తెలియజేశారు. ఒకవేళ ఈ మాటలు రాయబడకపోతే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు మేము కూడా స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాము, ఆత్మతో ఆరాధిస్తున్నామని చెప్పుకుంటూ అబద్ధపు స్తుతులు చేసేటువంటి స్థితిలో కూడా ఉంటారేమో. అందుకనే దేవుడు ఆయన స్తుతించాలంటే ఒక క్రమమైన పద్ధతిని జీవ గ్రంథంలో రాయించాడు. ఏమంటున్నాడు? యథార్థంగా ఆరాధించేటువంటి వారు నాకు కావాలి. దేవుడు అంటున్నాడు ఈ రోజున, నన్ను ఎలా పడితే అలా నామకార్థంగా ఆరాధించొద్దు, అవకాశం ఉంది కదా, మైక్స్ ఇస్తున్నారు కదా అని. యథార్థముగా నన్ను ఆరాధించండి. యథార్థం అని అంటే నిజముగా, నిజంగా దేవుని సన్నిధిలోనే నిలబడ్డాను నేను, దేవుడు నన్ను చూస్తున్నాడు, ఇది పరిశుద్ధ స్థలం అని ఎరిగి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆరాధించగలగాలి. మనుషుల కొరకు కాదు, మనుషుల మెప్పు కొరకు కాదు, కానీ యథార్థముగా దేవుని మెప్పించడం కొరకు, దేవుని హృదయాన్ని సంతోషపెట్టుట కొరకు మాత్రమే ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా క్రైస్తవ సమాజము ఆయనను ఆరాధించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఈ రోజున. ఇంకా ఎలా ఆరాధించాలంటున్నాడు? ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు? మనల్ని పిలుచుకు ప్రేమించి ఆ పేరు పెట్టి పిలిచి కోరుకున్నటువంటి దేవుడు నీ నుండి, నా నుండి ఏం కోరుకుంటున్నాడు ఈ రోజున అంటే ఆరాధన. స్తుతించమని అడుగుతున్నాడు, ఆరాధించమని అడుగుతున్నాడు. ఈ రోజున నీ తండ్రి, నా తండ్రి, మన పరమ తండ్రి యథార్థంగా నన్ను ఆరాధించండి అంటున్నాడు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమంటున్నాడు. యథార్థంగా అంటే నిజముగా, ఉన్నది ఉన్నట్టుగా, నీకు ఇచ్చిన స్వరముతో దేవుడిని ఎలా వాడుకుని పాడిస్తుంటే అలా పాడు. కొంతమంది ఎలాగా ఈ వరసలు సాయిలు అన్ని సరిగా రావట్లేదన్న ఫీల్ అవుతూ ఉంటారు. ఏ మాత్రము దేవుని ఆరాధించేటప్పుడు మీ సొంత ఆలోచన రావాల్సిన అవసరమే లేదు. నీకు స్వరాన్ని ఇచ్చినది దేవుడే, నీకట్టి గాత్రములు ఇచ్చినది దేవుడే. నువ్వు ఎలా పాడాలి అని నీవు అనుకుని నీకు దేవుడు ఇచ్చిన స్వరాన్ని నీకు వచ్చిన రీతిలో దేవుడిని నడిపిస్తూ ఉండగా సంతోష హృదయంతో నీవు దేవుని ఆరాధించు. మనము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తుంటే కొంతమంది ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు, హేళన చేసే వాళ్ళు ఉంటారు. బట్ మనుషులను పట్టించుకోకూడదు. నువ్వు నిజంగా యథార్థంగా దేవుణ్ణి స్తుతించాలి. నేను కూడా పాటలు పాడాలి, ఆయన నామాన్ని నా వంతుగా నేను గణపరచాలి అనే ఒకే ఒక్క ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి నువ్వు ఆరాధించడానికి నిలబడితే దేవుడు తన ఆత్మతో నింపి తన సన్నిధిలో నిలుపుకొని వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎక్కడ నీవు ఆరాధిస్తూ స్తుతిస్తుంటే ఆ ధ్యానం చేశారో అదే ప్రాంతంలో గొప్ప గాస్పల్ సింగర్స్ గా దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు.
హల్లెలూయా. నీకు పాటలు పాడటం రాదు, స్తుతించడం రాదని ఒకవేళ నీ చుట్టూ ఉన్న వారు అనుకుంటున్నట్లయితే దేవుడు నిన్ను సూపర్గా గాస్పల్ సింగర్గా దేవుడు వాడుకోబోతున్నాడు. తండ్రి తన నామానికి మహిమ తెచ్చుకోబోతున్నాడు. హల్లెలూయా. ఆత్మతో సత్యముతో అనంటే, ఆత్మతో అనంటే ఫస్ట్ వినండి, ఆత్మతో పాటలు పాడటం, ఆత్మతో ఆరాధించటం, ఆత్మలో ప్రార్థన చేయటం అని అంటే దాని అర్థము భాషలతో దేవుణ్ణి స్తుతించటము, పాటలు పాడటము అని అర్థం. ఆత్మతో ప్రార్థన చేయటం అని అంటే భాషలలో ప్రార్థన చేయటం, భాషలతో ప్రార్థన చేయటం. ఆత్మతో ఆరాధించడం అని అంటే భాషలతో దేవుణ్ణి స్తుతించడం, ప్రార్థన చేయటం. దేవుని యొక్క భాష, పరలోకపు భాష, అన్య భాషలు మాట్లాడటం. ఎవరెవరికైతే దేవుడు భాషల వరాన్ని ప్రసాదించాడు, ఈ భాషల వరం అనేది దేవుడు మాత్రమే పరిశుద్ధాత్మ ద్వారా దయచేస్తాడు, ప్రసాదిస్తాడు. ఆయన ప్రసాదించిన వరము అది సొంతగా తెచ్చి పెట్టుకునేది కాదు. దేవుడే తన చిత్త ప్రకారం వరాలను తన బిడ్డలకు పంచి పెడతాడు కదా. అట్టి రీతిగా భాషలతో దేవుడు కొందరిని అభిషేకిస్తాడు. అట్టి అభిషేకాన్ని దేవుడు ఎవరెవరికైతే అనుగ్రహించాడో ఆ భాషలో వరము కలిగిన ప్రతి ఒక్కరూ తప్పకుండా భాషలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధన చేయాలి. ఆత్మతో ప్రార్థన చేయమంటే అర్థము భాషలతో ఆయన్ని కొనియాడాలి, స్తుతించాలి, ఆరాధించాలి. ఈ రోజున భాషలు అనగానే అనేకమైన వ్యతిరేకమైన భావనలు, భిన్నాభిప్రాయాలు, వ్యతిరేకతలు వచ్చేస్తున్నాయి. భాషలను ఆటంకపరచొద్దు, భాషలు మాట్లాడే వారిని ఆటంకపరచొద్దని పౌలు కొరింథీ పత్రికలో స్పష్టంగా రాయడం జరిగింది. దేవుడు నిన్ను ఆత్మతో నింపి భాషలు మాట్లాడిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, స్తుతి చేయిస్తా ఉన్నప్పుడు ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి మాత్రమే తృప్తిపరచు కొరకు నీకు ఇచ్చిన భాషల వరాన్ని వాడుకోవాల్సిందిగా దేవుని పేట మనం చేస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే చెప్తున్నాడు ఆత్మతో నన్ను ఆరాధించండి అని. అలాగే సత్యముతో ఆరాధించండి. సత్యముతో ఆరాధించడం అని అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి పాటలు రాసిన భక్తులందరూ వారి పాటల్లో చూస్తే వాక్యాధారాలతో, వాక్యపు పదాలు పెట్టి పాటలు రాయడం జరుగుతుంది. వాక్యమును మన నోటితో ఉచ్చరిస్తూ దేవుని స్తుతించాలి. దేవుని జీవ గ్రంథములో ఆయన గురించి ఏమేమి రాయబడి ఉన్నాయో అవి ఉచ్చరిస్తూ దేవుని కీర్తిస్తూ ఉండాలి. హల్లెలూయా. అంతేగాని ఎలా పడితే అలా ఆయన ఆరాధన చేస్తే ప్రతి ఒక్కరి ఆరాధన స్వీకరించడానికి ఆయన ఏమి ఒక మనిషి కాదు. ఆయనను ఆత్మతో సత్యముతో మాత్రమే ఆరాధించాలి. ఆరాధించేది కూడా యథార్థముగానే ఆరాధించాలి. భాషలతోనూ వాక్యమును ఉచ్చరిస్తూ, జీవ గ్రంథములో ఆయన గురించి ఏమేమి చెప్పబడినవో వాటన్నిటిని ఉచ్చరిస్తూ దేవుని కీర్తిస్తూ కొనియాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క హృదయము తృప్తిపరచబడుతుంది. ప్రియులారా, ఎందుకు ఆత్మతో సత్యముతో దేవుడు ఆరాధించమంటున్నారు అనంటే జీవ గ్రంథములో ఆయన ఆత్మ ఉన్నాడు కనుక. ఎందుకు ఆయన ఆత్మతో ప్రార్థన చేయమంటున్నాడు? ఆయన ఆత్మ ఉన్నాడు కనుక. ఎందుకు సత్యము అనబడే వాక్యముతో ఆరాధించమంటున్నాడు? ఆయన వాక్యమై ఉన్నాడు కనుక. ఆయన ఏమై ఉన్నాడో పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. ఆయన ఏమై ఉన్నాడో ఉన్నట్టునే మనం ఆయన ఆరాధించాలి.
ఆరాధించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ రోజున ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధన చేయాలి. యథార్థముగా నిజముగా దేవుని ఆరాధన చేయాలని దేవాది దేవుడి రోజును కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఆత్మ అయ్యున్న దేవుడు కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. నిజమైన ఆరాధన, నిజమైన ఆరాధన ఏంటి అని అంటే, దేవుడు మెచ్చే కోరుకునే ఆరాధన ఏమిటి అని అంటే ఆత్మతో సత్యముతో చేసే ఆరాధన. భాషల వరము లేదా? కొందరికి భాషల వరాన్ని దేవుడే అనుగ్రహించలేదా? అయితే సత్యముతో నీవు యథార్థముగా దేవుని ఆరాధించు. వాక్య ప్రకారముగా దేవుడు ఏమై ఉన్నాడో గ్రహించుకుంటూ ఆరాధన చేయి. దేవుడు నిన్ను ఏ పాట పాడమని ప్రేరణ కలుగు చేస్తాడో అట్టి రీతిగా నువ్వు దేవుని ఆరాధన చేయి. నీకు ఏది నచ్చితే అది కాదు, కానీ దేవుని ఆరాధన చేసేటప్పుడు ఆయనకి ఆరాధన ఇష్టము గనక దేవుడే నీ హృదయంలో ఒక కోరికను పుట్టిస్తాడు, ఈ పాట పాడాలి అని. దేవుడు నీకు కలుగ చేసిన ప్రేరణ బట్టి పాటలు పాడుతూ ఉండగా దేవుని యొక్క సన్నిధిని నీవు అనుభవిస్తావు అని ఈ రోజున గ్రహించాల్సిన దేవుని పేట మనం చేస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, దేవుని నిజముగా ఎక్కువగా ఆరాధించేటువంటి వారు ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిని మోసుకుని వెళతారు. నిజముగా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించే వాళ్ళు వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఏ జనుల మధ్యలోనికి వెళ్ళినా వారితో దేవుని సన్నిధి తప్పక ఉంటుంది. వారి మీద దేవుని మహిమ కనబడుతుంది. వారి వెళ్ళిన ప్రతి చోట వెలుగు కలుగుతుంది. అంటే దేవునితో పాటు వారి నడిచి వెళుతున్నారు కనుక, దేవుడే వారికి ముందుగా వెళుచున్నాడు కనుక. మన దేవుని యొక్క హృదయవాంఛ నీ పట్ల, నా పట్ల, మన పట్ల యథార్థంగా ఆయన ఆరాధించాలి. ఆ ఆరాధించేది కూడా ఒక క్రమమైన పద్ధతిలో ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు మనతో ఈ రోజున స్పష్టంగా మాట్లాడి ఉన్నారు. ఎందుకంటే మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు. ఆరాధించడానికి యోగ్యత ఎవరికి ఉన్నది? స్తుతులకు పాత్రుడు ఎవరు అని అంటే ఒకే ఒక్క దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయనను మాత్రమే ప్రతి ఒక్కరూ ఆరాధించాలి. ఆయనే సృష్టికర్త గనుక మన ఆరాధన వల్ల దేవుడు తృప్తిపరచబడాలి. మన ఆరాధన వల్ల ఆయన హృదయం సంతోషించాలి. మనం ఆరాధన చేస్తున్నప్పుడు ఆయనను బట్టి సంతోషించగలగాలి. బైబిల్లో రాయబడిన మాట, కీర్తన గ్రంథంలో భక్తులు రాస్తున్నాడు కదా, నీవు దేవుని బట్టి సంతోషిస్తే అప్పుడు ఆయన నీ హృదయవాంఛలన్నీ నెరవేరుస్తాడు. ఇశ్రాయేళ్ల స్తుతుల మధ్య ఆశ్రయం ఉండడానికి ఇష్టపడ్డాడు. దేవుడు ఎవరినైతే ఆరాధించడానికి కోరుకుంటున్నాడో, ఎవరినైతే తాను ఏర్పాటు చేసుకున్నాడో వారు యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తున్నప్పుడు వారి మధ్యలో, వారి గృహములో, వారికి అప్పగించిన సంఘములో ఆశీనుడై ఉంటాడు. దేవుడే నీ కుటుంబంలో ఆశీనుడుగా ఉంటే, దేవుడే నీ ద్వారా నడిపించబడుతున్న సంఘములో ఆశీనుడుగా ఉంటే, దేవుడే నీ హృదయంలో ఆశీనుడుగా ఉంటే, దేవుని సన్నిధే నీతో పాటు వస్తూ ఉంటే నీ ఎదుట ఏది కూడా నిలవ చాలదు. భూమి కంపించే కార్యాలు నీ ద్వారా దేవుడు తప్పక చేస్తాడు. హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఇంకా మనం ఆయన్ని ఎలా స్తుతిస్తాం? జనరల్గా మనం మాట్లాడుకుంటే దేవుని ఏ సమయాల్లో స్తుతించాలి, ఎట్లా స్తుతించాలి అనేటువంటి ఆలోచన మనకు వస్తూ ఉంటాయి కదా. ఖచ్చితంగా దేవుని ఏర్పాట్లో ఉన్న నీవు
వ్యక్తిగతంగా ఖచ్చితంగా ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. ఆయన పాటలు పాడుతూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉండాలి. నీవు వ్యక్తిగతంగా నీకు సమయం దొరికినప్పుడల్లా వ్యక్తిగతంగా దేవుని పాటలు పాడుతూ ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. నీవు వ్యక్తిగతంగా కూడా ఆయన్ని స్తుతించాలి. కొన్నిసార్లు మనము వ్యక్తిగత ప్రార్థన ఎలా చేసుకుంటామో ఆ ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రార్థనకు ముందు లేదా ప్రార్థన చేస్తూ కూడా పాటలు పాడుతూ ప్రార్థన చేయొచ్చు. అలాగే స్త్రీలైతే కిచెన్లో వంట చేస్తూ కూడా దేవుని నామాన్ని ఘనపరుస్తూ కీర్తన పాడుతూ పనులు చేసుకోవచ్చు. పురుషులు కూడా పనులు చేసుకుంటూ వారి మనసులో లేదా పైకి అవకాశం ఉంటే ఆయన పాటలు పాడుతూ స్తుతించవచ్చు దేవుణ్ణి. రెండవదిగా కుటుంబంతో కలిసి దేవుణ్ణి స్తుతించాలి. కుటుంబముతో కలిసి, అందుకే కుటుంబ ప్రార్థన చాలా ముఖ్యం అంటారు కదా. కుటుంబం సహవాసం, కుటుంబము ఐక్యంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ గృహములో దేవాది దేవుడు యేసయ్య ఆశీనుడుగా ఉండి వారిని పరిపాలిస్తూ ఉంటాడు. మూడవదిగా సంఘముతో కలిసి ఐక్యంగా దేవుణ్ణి స్తుతించాలి. సంఘానికి మనం విశ్రాంతి దినానికి లేదా ఫాస్టింగ్ ప్రేయర్స్కి వెళ్తుంటాం. నీవు వెళ్ళేటువంటి సంఘముకు ఆ ప్రార్థన ఆ దేవుని కార్యకలాపాలకు నువ్వు అటెండ్ అవుతూ ఉన్నప్పుడు సంఘముతో కలిసి ఐక్యంగా దేవుణ్ణి స్తుతించాలి. ఏకముగా కూడి నన్ను స్తుతించండి అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కొన్నిసార్లు సంఘానికి వెళ్ళి స్టేజ్ మీద పాటలు పాడేవాళ్ళు పాడుతూ ఉంటే మిగతా వాళ్ళు పూసుకొని కూర్చుంటారు. అది దేవుని చిత్తము కానే కాదు. సంఘానికి వెళుతుంది సంఘ సహవాసములో ఐక్యంగా ఉండడానికి అన్ని విషయాల్లో. కాబట్టి పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయం అంతా కూడా పాడుతున్న వారితో ఏకీభవించి ఐక్యంగా కలిసి పాడటం అనేది దేవుని యొక్క ఉద్దేశము. బైబిల్లో నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 6 నుంచి 9 దాకా మనం చూస్తే మనకి ఈ మాటలు స్పష్టంగా రాయబడి ఉంటాయి పిల్లరా. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 6 నుంచి 8, 9 వచనాల వరకు చూస్తే మనకు అర్థమవుతుంది. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు పంచుకొని యెహోవాకు నమస్కరించిరి. జనులు ఇలాగూ నిలవబడుచుండగా యేషువ, బాని, షెరెబ్యా, యామీను, అక్కూబు, షెబెతై, హోదియా, యెషయా, కెలీటా, అజర్యా, ఏజాబాదు, హనాను, పెలాయులను, లేవీలను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియచెప్పిరి. ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని మొదలు పెట్టగా అన్నది. ఇక్కడ ఈ మాటల్లో మనం గ్రహించాల్సిన సత్యం ఏమిటి అనంటే, ఎజ్రా అనేటువంటి దేవుని సేవకుడు యూదులందరూ లేదా ఇశ్రాయేల్ అందరూ దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళందరికీ దేవుని యొక్క జీవ గ్రంథంలోని మాటలను వివరించి అర్థవంతంగా చెప్పడానికి ముందుగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు ఎజ్రాతో పాటు మిగిలిన వాళ్ళందరూ స్తుతిస్తూ ఆమేన్ ఆమేన్ అని పలుకుతూ ఉన్నారట. గతంలో ఒక చోట మీటింగ్స్ అరేంజ్ చేసినప్పుడు ఆరాధన చేసిన తర్వాత ఆమేన్ అని చెప్పడం జరిగింది.
దానికి కొంతమంది అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నారు. దానికి ఇదే వాక్యము సరైనది అని స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు చెప్పనా? సంఘంలోనికి వెళ్ళాక దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఐక్యముగా సంఘముతో కలిసి స్తుతిస్తూ ఉన్నప్పుడు, అలాగే స్తుతించిన తర్వాత ఆమేన్ అని చెప్పబడటంలో గొప్ప దీవెన దాచబడి ఉన్నది. ఎజ్రా స్తుతిస్తూ ఉండగా, మిగతా వాళ్ళు కూడా స్తుతిస్తూ ఉండగా ప్రజలు ఆమేన్ ఆమేన్ అని పలుకుతూ ఉన్నారంట. ఆ అభ్యంతరాలు వ్యక్తపరిచేటువంటి వారు కూడా సాధారణమైన విశ్వాసులు కాదు, దేవుని సేవలో ఉన్నటువంటి వారు, సేవకులు అని పిలువబడుతున్నటువంటి వారు. దేవుని ఆరాధించడం ఎలాగో తెలియకుండా సత్యముతో ఆత్మతో యథార్థముగా ఆరాధించేటువంటి దేవుని క్రమాన్ని తప్పు పట్టేటువంటి వారు ఈ కాలంలో ఉన్నారు. ఎంతసేపు ఆరాధన చేయటమా, ఎంతసేపు పాటలు పాడటమా? నో, సంఘానికి వెళుతున్నది మనం దేవుని ఆరాధించడానికి. మొట్టమొదట ఆయన ఆరాధనకి యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, మన మధ్యలో ఆయన ఆశీర్వాదం ఉండడానికి ఇష్టపడుతున్నాడు అని అంటే, సంఘానికి వెళ్ళిన తర్వాత అందరము కలిసి ఏక మనస్సు ఏకాత్మతో ఐక్యంగా ఆరాధించాలి, స్తుతించాలి, పాటలు పాడుతూ. ఆ తదుపరి ఆరాధన అయిపోయాక ఆమేనని పలుకుట ద్వారా ఇది అంతగా అవునుగాక, దేవునికి ఆరాధనను మనము స్వీకరించమని బ్రతిమలాడుతున్నట్లు, దేవా ఈ స్తుతుల ద్వారా మమ్మల్ని దీవించు అని పలుకుతున్నట్లు. మరి ముఖ్యంగా వాక్య ధ్యానానికి ముందు ఆరాధన ఖచ్చితంగా ఉండాలి. దేవుణ్ణి అందరూ ఐక్యంగా ఏక మనసుతో ఏకాత్మతో ఆరాధించిన తదుపరి వాక్యాన్ని దేవుని సేవకుడు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ప్రజలు వింటూ ఉన్నప్పుడు ఏం జరిగింది? ఇక్కడ ఏడవటం మొదలు పెట్టారంట. దేవుణ్ణి కలిసి స్తుతించి ఆరాధించినటువంటి తరువాత దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు దేవుడు తన ఆత్మతో నింపుతాడు, సంఘము నింపుతాడు, అక్కడ తన సన్నిధిని నిలిపి ఉంచుతాడు. కాబట్టి ఆ తదుపరి వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ బహు బలముగా మన హృదయంలో కార్యం చేయటం ప్రారంభమవుతుంది. మనము పశ్చాత్తాప్తులై కృతజ్ఞత హృదయం కలిగిన వారమై ఏడవటం మొదలు పెట్టాల్సిందే. పాపాలు ఒప్పుకోవటం మొదలు పెడతాము. అందుకే సంఘాలలో ఐక్యంగా ఆరాధించాల్సిన సమయం కేటాయించబడాల్సిందే వాక్య ధ్యానానికి ముందుగా. ఇది ఎవరైనా తప్పు పడుతున్నారంటే వాళ్ళకు ఆరాధించే క్రమము తెలియదు, వారి వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా మాట్లాడుతున్నారు. దేవుడు ఎలా కోరుకుంటున్నాడో అలాగనే మనం చేసినట్లయితే దేవునికి మహిమ, మనకు కూడా దీవెన కలుగుతుందని మర్చిపోవద్దు దేవుని బిడ్డలారా. నాలుగవదిగా అన్య జనులలో సహితము, అన్య జనుల మధ్య సహితము దేవుని స్తుతించేటువంటి కృపను మనం కలిగి ఉండాలి. ఒకటి, ఐక్యంగా ఆయన స్తుతించగలగాలి. రెండవది, కుటుంబముతో ఐక్యంగా. ఒకటి, వ్యక్తిగతంగా స్తుతించాలి. రెండు, కుటుంబముతో కలిసి స్తుతించగలగాలి. మూడవది, సంఘముతో ఐక్యంగా స్తుతించాలి. నాలుగవది, దేవుడు నీకు అన్య జనుల స్తుతించే భాగ్యాన్ని ఇచ్చాడా? కృపను పొందుకున్నావా? అన్య జనుల మధ్య ఆయన నామము హెచ్చించబడాలి. దాని నిమిత్తము నువ్వు స్తుతించాలి. ఈ 4 రకాలుగా దేవుణ్ణి మనము అనుదినము స్తుతించబద్ధులమై ఉన్నాము. ఇది విధి, వాక్యపు విధి, పరిశుద్ధాత్మ యొక్క విధి, తండ్రి దేవుని హృదయవాంఛ.
పాటలు పాడే అవకాశం వస్తే స్వరం బాగాలేదు, సరిగా పాడలేని వద్దు, సాకులు వద్దు. సాయనతో నీ స్వరంతో సంబంధమే లేదు. నువ్వు దేవుని ఆరాధించగలిగితే దేవుని ఒక శక్తిని నువ్వు అనుభవిస్తావు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనము దేవుని ఆరాధించాలి. ఇంకా బైబిల్లో ఒక గొప్ప సంగతి రాయబడి ఉన్నది. ఏమిటి అని అంటే, కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం చూస్తే, చంటి పిల్లలు దేవుని ఆరాధిస్తుండగా దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తారో దేవుడు రాయించి పెట్టాడు. చంటి బిడ్డలు, చిన్న పిల్లలు, బాలురు బాలికలు, పిల్లలు దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ పాటలు పాడుతూ స్తుతిస్తూ ఉన్నప్పుడు ఘనమైన కార్యాలు జరుగుతాయని దేవుడు చెప్పారు. చదువుదామా? కీర్తనలు 8వ అధ్యాయము 2వ వచనం. శత్రువులను పగదీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాలలో, మన కుటుంబాలలో, సంఘ పరిచర్య విషయాలలో, ఇంకా ఫిజికల్గా నువ్వు ఏ రీతిగా చూసుకున్నా నీ శత్రువులను లేదా నీ మీద పగ తీర్చుకోవాలని ఆశపడేటువంటి వారిని, నీకు విరోధులను నువ్వు ఇట్టే జయించాలంటే, నీ శత్రువులను, నీ విరోధులను, నీ పగవారిని నువ్వు జయించాలంటే ఏం చేయాలి? మీ గృహాల్లో ఉన్నటువంటి చంటి పిల్లలు, చిన్న పిల్లలు, నీకు దేవుడిచ్చినటువంటి పిల్లల ద్వారా దేవుని స్తుతించేటట్టుగా నీవు ట్రైన్ చేయాలి, ప్రోత్సహించాలి. వాయిద్యాల ద్వారా, చిన్నపిల్లలు వారి నోటి ద్వారా దేవుని స్తుతించగలగాలి. దేవుడు నీకు పిల్లలను అనుగ్రహించింది ఆయనను స్తుతించేటట్టుగా నువ్వు పెంచాలి అని. ఆయన సన్నిధిలో వారు నిలబడి ఆరాధించినట్లుగా వారిని సిద్ధపరచడానికి దేవుడు నీకు బిడ్డలను అనుగ్రహించాడు. ఇంకా ఏవేవో చదివించుకోవడానికి, ఏదేదో చేయటానికి కాదు. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడల్లా కుటుంబంతో దేవుని సన్నిధికి వెళుతూ నీ పిల్లలు దేవుని సన్నిధిలో ఆరాధించినట్లుగా, స్తుతించినట్లుగా, వారికి దేవుడిచ్చిన టాలెంట్స్ ని దేవుని కొరకు వినియోగించబడినట్లుగా నువ్వు వాళ్ళని సిద్ధపరచడానికి, నువ్వు వాళ్ళని ప్రోత్సహించడానికి దేవుడు నీకు పిల్లలను అనుగ్రహించారు. నీవు నీ పిల్లలు, నీ కుటుంబం అంతా కలిసి దేవుని స్తుతిస్తా ఉన్నప్పుడు జరిగే గొప్ప కార్యాలు. నీ శత్రువుని ఎదుట ఓడిపోతారు, నీ విరోధులు నీకు మిత్రులుగా మార్చబడతారు. నీ మీద పగ తీర్చుకోవడానికి వచ్చేటువంటి వారు అది మాన్పివేయబడుతుంది. హల్లెలూయా. నీ మీద ఎంతో మంది పగబట్టి ఉన్నారా? పగ తీర్చుకోవడానికి ఇష్టపడుతున్నారా? ఆశపడుతున్నారా? నీ చుట్టూ శత్రువులు ఉన్నారా? నీకు ఆటంకాలు కలుగుతున్నాయా? అపవాది అయినటువంటి, మన విరోధి అయినటువంటి సాతాను గర్జించు సింహం వలె తిరుగులాడుచు నీకు ఏ అపాయం కలిగించేద్దామా, నీ కుటుంబానికి ఏ అపాయం కలిగించేద్దామా, నీకు దేవుడిచ్చిన పరిచయం ఎలా డిస్టర్బ్ చేద్దామా, నీకు దేవుడిచ్చిన బిజినెస్, ఉద్యోగాలు, నీ పరిపాటలో ఎలాగో ఆటంకాలు కలిగించేద్దామా, నీ అవసరాలు తీర్చబడకుండా ఎటువంటి ఆటంకాలు తీసుకొద్దామని వారు నిత్యము ప్రయత్నం చేస్తూ ఉండగా, ఇదిగో ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని యథార్థముగా ఆత్మతో సత్యముతో నీ పిల్లల ద్వారా నీ గృహములో, సంఘములో స్తుతి చేయటానికి నీవు వారిని ప్రోత్సహించినట్లయితే నీ గృహంలో గొప్ప కార్యాలను చూడబోతున్నావు. నీ ఆటంకాలు తొలగిపోవటం నువ్వు చూస్తావు. నీ విరోధులు పగబట్టాలనుకునేటువంటి వాళ్ళు వాళ్ళ మనస్సును మార్చుకునేటువంటి స్థితిని నువ్వు చూడబోతున్నావు. నీ శత్రులపై నీకు అత్యధికమైన విజయాన్ని నువ్వు పొందుకునేటట్టుగా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ అవసరాలు తీర్చబడటానికి ఏమేమైతే ఆటంకాలు, అడ్డుబండలు సాతాను పెట్టాడో వాటన్నిటినీ నీకు ఇచ్చిన పిల్లల ద్వారా దేవుని స్తుతిస్తా ఉన్నప్పుడు అవన్నీ అడ్డుగోడలు
తొలగిపోతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లలను ప్రోత్సహించండి, దేవుని స్తుతించినట్లుగా. వారిలో ఉన్న టాలెంట్స్ను ప్రోత్సహించండి. వారికి ఇచ్చిన ప్రతి టాలెంట్ని గ్రహించి వారు దేవుని కొరకు ఉపయోగపడినట్లుగా వారిని పెంచాల్సిందిగా దేవుని సేవకురాలుగా మీకు బ్రతిమలాడుతూ చెప్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇటు రీతిగా దేవుని మనము స్తుతిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి? దేవుడు మనం స్తుతిస్తూ ఉంటుంటే, దేవుడు తృప్తి చెందుతూ ఉంటుంటే, దేవుడు కోరుకున్నట్టుగా మనం ఆరాధన చేస్తూ ఉంటుంటే దేవుడు మౌనంగా చూస్తూ ఊరుకుంటాడా? ఆయన్ని మెప్పించగలిగితే, ఆయన్ని సంతోష పెట్టగలిగితే మన జీవితాలను దేవుడు ఎలా మార్చివేస్తాడు? మన కుటుంబాలను, దేవుడు మనకిచ్చిన సంఘాలను, పరిచర్యను, మనకిచ్చినటువంటి సమస్తాన్ని దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు? మన జీవితాల్లో ఎటువంటి కార్యాలు చేస్తాడో కూడా బైబిల్లో స్పష్టంగా రాయబడినది. మొదట మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఆ సెకండ్ పార్ట్ చదివితే, దేవుణ్ణి స్తుతించడం వలన, దేవుణ్ణి స్తుతించడం ద్వారా, మహిమపరచడం ద్వారా ఏం జరుగుతుంది? ఏమి జరుగుతుంది? స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచినట్లు వాడు మార్గము కొనును. దేవుణ్ణి మనం స్తుతిస్తా ఉన్నప్పుడు దేవుని నామము, దేవుడు మహిమపరచబడతా ఉంటాడు మన స్తుతుల ద్వారా, మన ద్వారా. దేవుణ్ణి ఎందుకు స్తుతిస్తున్నామనంటే ఆయనను మహిమపరచడానికే స్తుతిస్తున్నాం. మనం దేవుణ్ణి మహిమపరచాలి అన్న ఉద్దేశంతోనే మనం స్తుతించాలి ఫస్ట్. ఇంకా దేన్ని బట్టి స్తుతించాలి? దేవుని ఏర్పాట్లో నీవు ఉన్నందుకు దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి ఇచ్చిన రక్షణ బట్టి స్తుతించాలి. దేవునికి ఇచ్చిన పరిశుద్ధాత్మను బట్టి స్తుతించాలి. దేవునికి అనుగ్రహించిన వరాలు, తలాంతులను బట్టి దేవుడు స్తుతించాలి. దేవునికి ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి స్తుతించాలి. దేవునికి ఇచ్చిన పరిచర్య అంతటిని బట్టి దేవుని స్తుతించాలి. దేవునికి ఇచ్చినటువంటి పని పాటలను బట్టి, సమస్తాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి దేవుని నీవు స్తుతించాలి. నీవు కలిగి ఉన్న సమస్తాన్ని బట్టి దేవుడే దానికి అంతటికి కారకుడు అని ఎరిగిన వ్యక్తిగా నీవు స్తుతించగలగాలి. ఇట్టి రీతిగా స్తుతిస్తూ దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలి. దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన మన ద్వారా మహిమపరచబడుతున్నప్పుడు ఏం జరుగుతుందంట? ఎవరైతే దేవుని స్తుతిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తున్నారో వారి ఎదుట మార్గములు సరళము చేయబడతాయంట. హల్లెలూయా. వారి ఎదుట విడుదల కార్యాలు జరుగుతాయంట. వారి జీవితంలో విడుదల కార్యాలు జరుగుతాయి. వారి జీవితంలో రక్షణ కార్యాలు జరుగుతాయి. వారి జీవితంలో విమోచన కార్యాలు జరుగుతాయి. వారి ఎదుట ఇరుకు కూడా విశాలతగా మార్చబడుతుంది. వారి ఎదుట మార్గములు సరళము చేయబడతాయి. వారి ఎదుట మార్గమే లేనప్పుడు మార్గము సిద్ధపరచబడుతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలనుకున్నా నీ ఎదుట మార్గం లేదు కదా. నువ్వేం చేయాలనుకున్న ప్రతిదానికి ఆటంకాలే ఉన్నాయి కదా, అడ్డుగోడలే ఉంటున్నాయి కదా. అయితే ఈ రోజున దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, మార్గమే లేకపోయి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ కొరకు దేవుడు మార్గములు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. అలాగే నీ ఎదుట ఉన్నటువంటి, నీ వెళుతున్న మార్గానికి ఉన్న ఆటంకాలను దేవుడే తొలగించి నీ ఎదుట మార్గములను సరళము చేస్తూ ఉన్నాడు.
నీ జీవితంలో నువ్వు ఏ విడుదలను కోరుకుంటున్నావో, ఏ రక్షణ కోరుకుంటున్నావో, ఏ విమోచన కోరుకుంటూ ఉన్నావో, ఏ కార్యాలు జరగాలని నువ్వు దేవుని యొక్క అంగరారుస్తూ మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఆశపడుతూ ఉన్నావో, ఆ కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. అయితే నీవు ఒక్కటి చేయగలిగితే చాలు. నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు ఎదురు చూస్తున్న కార్యాలు జరగాలంటే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నన్ను యథార్థముగా ఆత్మతో సత్యముతో నీవు ఆరాధించగలిగితే, నేను చెప్పిన మార్గములో, నేను చెప్పిన క్రమ పద్ధతిలో నీవు నీ కుటుంబం ఆరాధించగలిగితే, నేను నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాను. నిన్ను నీ కుటుంబాన్ని పోషించబోతున్నాను. నీకు ఇచ్చిన పరిచయాన్ని విస్తరింపచేయబోతున్నాను. నీ సంఘాన్ని విస్తరింపచేయబోతున్నాను. నీకు ఇచ్చినటువంటి సమస్తాన్ని నేను విస్తరింపచేయబోతున్నాను. మార్గాలను నీ కొరకు నేను సృజించబోతూ ఉన్నాను. మార్గాలను నీ కొరకు నేను సిద్ధపరుస్తూ ఉన్నాను. మార్గాలను ఎదుట నేను సరళము చేస్తూ ఉన్నాను. నీ శత్రువుపై నీకు అత్యధికమైన విజయాన్ని ఇస్తూ ఉన్నాను. నీ మీద పగబట్టి ఉన్నటువంటి నీ శత్రులు ఆ పగను వారంతటి వారి మాన్పివేసి నీకు సాగిలిపడేటట్టుగా వారి హృదయాన్ని నేను మార్చబోతున్నాను. నన్ను యథార్థముగా ఆరాధించు ప్రియ దేవుని బిడ్డ. నన్ను యథార్థంగా ఆరాధించు అని దేవునితో మాట్లాడుతున్నాడు. ఇంకా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. బైబిల్లో ఒక వ్యక్తి దేవుడు కోరుకున్నట్టుగా ఆరాధించాడు. యథార్థముగా ఆత్మతో సత్యముతో దావీదు భక్తులు ఆరాధించినట్లుగా జీవగ్రంథంలో సూటిగా స్పష్టంగా రాయబడినది దేవుని బిడ్డలారా. కీర్తన గ్రంథము 119, 164లో చూస్తే దావీదు భక్తులు స్వయంగా తన నోటితో పలుకుతున్న మాట, నీ న్యాయ విధులను బట్టి నేను దినమునకు 7 మార్లు నిన్ను స్తుతించుచు ఉన్నాను ప్రభువా అని. ఇంకా 105వ కీర్తనలో చూస్తే మొదటి నుంచి కొన్ని వచనాలు, ఆయన జనములలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడట, కీర్తనలు పాడుతున్నాడట. ఆయన రాసినటువంటి కీర్తనలు కీర్తన గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. ఆయన తన జీవితాంతము దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ కీర్తనలు పాడుతూ సితార వాయిస్తూ దేవుని యథార్థంగా ఆరాధించాడు. అందుకని దేవుడు దావీదును తన సహోదరులందరికంటే హెచ్చుగా ఆరాధించాడు. ఈ రోజున నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశము, నీవు దేవుని ఆరాధించడం కొరకు పిలువబడ్డావు. హల్లెలూయా. దేవుని స్తుతించడం కొరకు పిలువబడ్డావు. అనేక చోట్ల దేవుని ఆరాధించడం కొరకు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ రోజున ఆరాధిస్తూ ఉండగా దేవుడు నిన్ను కూడా ఘనపరచబోతూ ఉన్నాడు. ఆరాధన ద్వారా దేవుడు ఎవరెవరైతే ఘనపరుస్తూ ఉంటారో దేవుడు అట్టి వారందరినీ ఘనపరుస్తాడు. దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆనందించేవాడంట. ఎందుకు దావీదు ఆ రీతిగా దేవుని స్తుతించేవాడుగా మార్చబడిపోయాడు? దేవుడే దావీదును ఆనంద తైలముతో అభిషేకించాడు. ఎవరు స్తుతించగలుగుతారు? ఎవరైతే దేవుణ్ణి బట్టి తమ హృదయంలో సంతోషించగలుగుతారు, ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉన్నందుకు తృప్తిపరచబడతా ఉంటారు. ఈ మహా గొప్ప దేవుడు నా హృదయంలో ఉన్నాడా, ఈ మహా రక్షణ నాకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించడా, అట్లాంటి నిజ దేవుడిని నేను కలిగి ఉన్నానా, నేను స్తుతించకుండా ఎలాగూ ఉంటాను అని దావీదు వల్ల ఎవరైతే యథార్థముగా ఆత్మతో సత్యముతో దేవుడు కోరుకున్నట్టుగా ఆరాధిస్తారో అటువంటి వాళ్ళందరి దేవుడు ఆనంద తైలముతో అభిషేకిస్తాడు. దావీదుతో దేవుడు అంటాడు, నువ్వు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి గనక నీ చుట్టూ ఉన్న సహోదరుల కంటే, నీతో ఉన్న సహోదరుల కంటే
నిన్ను హెచ్చించి తన ఆనంద తైలముతో అభిషేకించను. దేవుడు దావీదును ఆనంద తైలముతో స్తుతించడానికి కావలసినటువంటి ఆ అభిషేకమును దావీదు తల మీదకి దేవుడు పంపించాడు గనక, ఆయన అభిషేకించాడు గనక దావీదు తన జీవితంలో ఏ పరిస్థితిలో కూడా స్తుతించుట మానలేదు, మానాలని కూడా అనుకోలేదు. దేవుణ్ణి స్తుతించాలని ఆశ నీకుంటే ఆయన తన ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తాడు. ఆ అభిషేకము చాలు దేవుని ఎలా స్తుతించాలో నేర్పిస్తుంది. నీవు వెళ్ళిన చోటల్లా ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు నీవు స్తుతిస్తూ ఉండగా మిగతా జనుల మీదకు కూడా అట్టి ఆత్మను దేవుడు పంపించడం జరుగుతుంది. దేవుడి ప్రియులారా, దేవుడి మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని, ఆరాధన చేయడం కొరకు పిలువబడిన ప్రతి ఒక్కరిని నా దేవుడు దావీదును అభిషేకించినట్టుగా తన ఆనంద తైలముతో మిమ్మల్ని అభిషేకించునుగాక యేసు నామములో. అయితే దావీదు స్తుతిస్తూ ఉన్నప్పుడు గొప్ప కార్యం దేవుడు చేశాడు. వాటిలో కొన్నింటిని జ్ఞాపకం చేసుకుందాం. సౌలుకు దురాత్మ పట్టినప్పుడల్లా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ దురాత్మ వెళ్ళిపోయేది కాదంట. సౌలు అంటే దావీదుకు ముందుగా రాజుగా నియమించబడినవాడు. ఇశ్రాయేలుకు మొదటి రాజు సౌలు. దేవునికి అవిధేయుడవుట వలన అతనిలో నుండి దేవుని ఆత్మ తొలగిపోయి దురాత్మ వచ్చేసి, అప్పుడు ఆ దురాత్మ పట్టినప్పుడల్లా సౌలు పిచ్చి పిచ్చిగా అయిపోయేవాడు. ఏం చేయాలో తెలిసేది కాదు. ఆ సమయంలో అతని దురాత్మ నుంచి విడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ అతనిలో నుండి ఆ దురాత్మ వెళ్ళిపోయేది కాదు. అయితే ఆ సమయంలో సౌలు దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా యెషయి కుమారుడైన దావీదు సితారా బాగా వాయిస్తాడు, మంచిగా వాయిద్యం వాయిస్తాడు. సితారా ఆ వాయిద్యం బాగా వాయిస్తాడు అని తెలుసుకున్నటువంటి వారు సౌలు దగ్గర తీసుకొని వచ్చారంట. సౌలు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఎప్పుడైతే దావీదు సౌలు దగ్గరికి వచ్చి సితారా వాయిస్తూ ఉంటాడో, అతను సితారా వాయించినప్పుడు మాత్రమే సౌలు మీద పనిచేసిన దురాత్మ సౌలుని వదిలి వెళ్ళిపోయేదంట. మొదటి సమూయేలు గ్రంథంలో చూసి వెతికి దాన్ని ధ్యానం చేయాల్సిందిగా దేవుని పేట నేను మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుని ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, వాయిద్యాలు వాయించే వాళ్ళు కూడా వాయిద్యాలు వాయించడం అనేది కొంతమంది అంటుంటారు, ఆ వాయిద్యం లేకపోతే పాటలు రావా, వాయిద్యం లేకపోతే పాటలు పాడలేరా, వాయిద్యం సపోర్ట్ ఉంటేనే పరిశుద్ధాత్మ వస్తుందా? ఈ మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారే. వాయిద్యాలను దేవుడే ఉపయోగించుకుంటున్నాడు తన పరీక్షల్లో, తనను ఆరాధించడంలో భాగముగా. దేవుడు ఎవరైతే వాయిద్యాలు వాయించడానికి, వాయిద్యాల ద్వారా దేవుని స్తుతించడానికి పిలుచుకున్నాడో వారి మీద దేవుడు ఆనంద తైలమును అనుగ్రహిస్తాడు, ఆనంద తైలముతో అభిషేకిస్తాడు. అందుకే దేవుడి చిత్తానుసారంగా పాడుతున్నటువంటి పాటలు పాడుతున్నప్పుడు వాయిద్యాలు వాయిస్తున్న వారి మీద దేవుని ఆత్మ బహు బలముగా పనిచేస్తూ ఉంటది. దీనికి వాక్య నిర్ధారణ ఏమిటి అనంటే, ఆ వాక్యంలో చూస్తే దేవుని యొక్క మందసాన్ని దావీదు తీసుకొని రాబోయే ముందు వాయిద్యాలు వాయించే వాళ్ళని ఒక గుంపు, మందసం ముందు నడిచేవారు కొందరు, మందసం మోసేవాళ్ళు కొందరు, పాటలు పాడేవాళ్ళు కొందరిని ఆయన సెపరేట్ చేసి మరి తీసుకొని వెళ్ళాడు. కాబట్టి సంఘాలలో దేవుడు మీకు అనుగ్రహిస్తే వాయిద్యాలు వాయించాలి,
వాయిద్యాల ద్వారా కూడా దేవుడు మహిమపరచబడతాడు. హల్లెలూయా. వాయిద్యాలు వాయించడం కొరకు దేవుడు ఎవరెవరినైతే పిలుచుకున్నాడో అటువంటి వారందరి మీదకి దేవుని ఆత్మ బలముగా దిగివచ్చును గాక. అటువంటి వారిని దావీదు మీదకి పంపిన ఆ ఆనంద తైలము వారి మీదకి కూడా పంపబడును గాక. వాయిద్యములు వాయించడం కొరకు దేవుడు పిలుచుకున్నట్టే వంటి అట్టి చిన్నవారిని పెద్దవారిని అందరి మీదకి దేవుడు తన ఆత్మతో నింపి అభిషేకించును గాక. తన ఆనంద తైలముతో దావీదుని అభిషేకించినట్టుగా మిమ్మల్ని అభిషేకించును గాక యేసు నామములో. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ రైట్ నౌ. హల్లెలూయా. కాబట్టి మన గృహాలలో, మనం వెళ్తున్న స్థలాలలో, మన చుట్టుపట్ల దురాత్మ సమూహాలు పారిపోవాలంటే మనము స్తుతించేవారుగా, మనము దేవుని ఆరాధించే ఆరాధికులముగా మారిపోవాలి. యథార్థంగా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, సంఘ పరంగాను, ఇంకా అన్యోన్య మధ్యలో కూడా దేవుడి రోజున మాట్లాడుతున్నారు. దావీదు మందసం వస్తూ ఉన్నప్పుడు నాట్యం చేస్తూ ఆనంద తైలముతో అభిషేకించబడిన వాడే, ఆత్మతో నింపబడిన వాడే నాట్యం చేస్తూ మందసాన్ని తీసుకొస్తుంటే తన ఇంట్లో ఉన్నటువంటి తన భార్య అయిన మీకాలే ఆ నాట్యం చేయటాన్ని చూసి, ఆ స్థితిని చూసి హీనపరిచిందంట. వెంటనే ఆమె గర్భం మూయబడేటట్టుగా జీవితాంతము దేవుడే ఆమె మీదకి శాపాన్ని పంపించాడు. దేవుని ఆరాధించేటప్పుడు నాట్యం చేస్తూ ఆరాధించవచ్చు, స్తుతించవచ్చు. చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించి స్తుతించవచ్చు. నీకు దేవుడు నిన్ను ఎలా నింపుతుంటే నీవు నింపబడే కొలది సిగ్గుపడకుండా, మనుషులను చూడకుండా దేవుణ్ణి కనుక యథార్థంగా ఆరాధించగలిగితే నీ స్థితిని బట్టి, నీవు ఆరాధిస్తున్న స్థితిని బట్టి ఎవరైనా కనుక కించపడటం, హీనపరచడం, దూషించడం కనుక చేస్తే ఇట్టి రీతిగానే దేవుడు ఈ రోజుల్లో కూడా చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దావీదు యథార్థంగా నిజంగా దేవుని స్తుతించేవాడు కనుక తన మీదకి ఎంతమంది శత్రువులు వచ్చినా వారందరిపై అత్యధికమైన విజయాన్ని పొందుకున్నాడు. శత్రువులపై జయము రావాలన్నా, సమస్యలపై జయము రావాలన్నా, ఆటంకాలు తొలగిపోవాలన్నా, నీవు కలిగి ఉన్న లేమిపై, ఆర్థిక సమస్యలపై జయము రావాలన్నా నీవు దేవుని యథార్థంగా స్తుతించాలి, ఆరాధించాలి. ప్రస్తుతం నీవున్న వ్యతిరేక బలహీన పరిస్థితులలో మీరు స్తుతించండి, ఆరాధించండి. మీ ఎదుట ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతున్నాయి, జయాన్ని మీరు చూడబోతున్నారు. బైబిల్లో పౌలు శీలలు చెరసాలలో వేయబడినప్పుడు స్తుతిస్తూ ప్రార్థించారు. కీర్తనలు పాడుతూ ప్రార్థన చేసినప్పుడు చెరసాల పునాదులు కదిలిపోయాయి, బంధకాలన్నీ తెగిపోయాయి. అర్థమవుతుందా? చెరసాలలో ఉన్నాడు, రక్తం కారుతున్నాడు, దెబ్బలు తగిలి ఉన్నాయి. పౌలు శీల ఇద్దరు కలిసి కీర్తన పాడుతూ ప్రార్థన చేస్తున్నారు. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడల్లా మనం కూడా కీర్తన పాడుచు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేయగలిగితే మనం ఏ చెరలో ఉన్నామో, శత్రువైన అపవాది మన చుట్టూ ఏ బంధకాలు పెట్టాయో ఆ చెరసాల పునాదులన్నీ కదిలించబడతాయి, బంధకాలు తెగిపోతాయి. ఒకవేళ ఈ మాటలు వింటున్న వారు చెరలో ఉన్నట్లయితే, మీ చుట్టూ బంధకాలు ఉన్నట్లయితే, మీరు యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తూ ఉండగా మీ చెరసాల పునాదులను దేవుడు కదిలించబోతున్నాడు. మీ బంధకాలన్నింటినీ దేవుడు తెచ్చివేయబోతూ ఉన్నాడు. మీకు విడుదలను దేవుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. విడుదల, విడుదల, విమోచన, రక్షణ మార్గము సిద్ధపరిచేటువంటి కార్యాలు మీరు చూడబోతూ ఉన్నారు. హల్లెలూయా. మీ శత్రులపై మీరు విజయాన్ని పొందుకోబోతున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. నీవు దేవుని సన్నిధిని అనుభవించాలంటే, నీ శత్రులపై జయాన్ని నువ్వు చూడాలంటే, నీ ఆటంకాలు బంధకాలన్నీ తొలగిపోవాలంటే, నిన్ను బట్టి దేవుడు సంతోషించాలంటే, నీ కుటుంబము, నీకు ఇచ్చిన సమస్తము ఆశీర్వదించబడాలంటే, నీకు ఇవ్వబడిన సంఘము పరిచర్యలో ఐక్యతను చూడాలనుకుంటే, నీ కుటుంబం ఇప్పటికే ఐక్యత లేకుండా ఉంటే, నువ్వు స్తుతిస్తూ ఉండగా నీ కుటుంబాన్ని దేవుడు ఐక్యపరచబోతున్నాడు. నీ సంఘములో అనైక్యత ఉంటే, కలిసి స్తుతిస్తూ ఉండగా ఐక్యత దేవుడు కలుగ చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ బంధువులలో నీకు ఐక్యత లేకపోతూ ఉంటే, నీవు స్తుతిస్తూ ఉండగా నీ బంధువులు కూడా నీతో కలిసి ఐక్యంగా స్తుతించడానికి ముందుకు రాబోతూ ఉన్నారు. హల్లెలూయా. నీవు కలిగి ఉన్న ప్రతి ఆటంకాన్ని దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. నీ చుట్టూ ప్రతి బంధకాన్ని దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. నీ ఉన్నటువంటి చెరసాల పునాదులు దేవుడు పూర్తిగా పెకిలిస్తూ ఉన్నాడు, పెరిగి వేస్తున్నాడు వేళ్లతో సహా. దేవుని సన్నిధితో నిన్ను ఆయన నింపబోతున్నాడు. నీవు వెళ్ళి నిలిచి ఆరాధన చేస్తున్న ప్రతి స్థలములో ఆయన కృపను నీ మీద కుమ్మరించబోతున్నాడు. ఆయన తన ఆత్మ నీ మీద కుమ్మరించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దైవ దీవెనలు పొందుకోబోతున్నావు. నీవు నిలబడిన స్థలంలో కూడా దేవుని మహిమను దేవుడు కనపరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ నీ ద్వారా ప్రత్యక్షపరచబడబోతుంది. నువ్వు ఆరాధిస్తూ ఉండగా దేవుని మహిమ ప్రత్యక్షపరచబడబోతుంది. దేవుని వెలుగును అనేకులు చూడబోతున్నారు. నువ్వు ఆరాధన చేస్తుండగా అనేకుల మీదకి దేవుని ఆత్మ దిగిరాబోతూ ఉన్నది. హల్లెలూయా. నేను ఆరాధించడం కొరకు దేవుడు పిలిచాడు. నీ చుట్టూ ఉన్న ఎవరిని పట్టించుకోవద్దు, యథార్థముగా ఆరాధించు. కీర్తన పాడుచు ఆరాధించు. నువ్వు ఏ సమస్యను కలిగి ఉన్నా నువ్వు ఆరాధిస్తూ ఉంటే చాలు, నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్న అధికారవంతమైన స్తుతించే తాలింపు చెవిని, ఆ అభిషేకాన్ని దేవుడికి ఈ రోజు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఆనంద తైలముతో ఈ రోజు నిన్ను అభిషేకిస్తున్నాడు. ఆ తాలింపు చెవిని దేవుడు ఈ రోజు నీకు ఇస్తూ ఉన్నాడు. నిన్ను ఆరాధన చేయడం కొరకు దేవుడు నిన్ను నడిపించాడు. ఆరాధన అనేకులను ముందుకు తీసుకొని రాబట్టే కొరకు నిన్ను ఒక ఆరాధికుడుగా, ఒక టీం లీడర్ గా దేవుడు నిన్ను నియమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ కుటుంబంలో, సంఘములో, నీ వెళ్తున్న స్థలంలో దురాత్మలు పారదోలబడాలని అంటే, నువ్వు గొప్ప కార్యాలు చూడాలనంటే, దేవుడు కోరుకుంటున్నట్టుగా యథార్థముగా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించు. దేవుని ఆరాధించు. సంఘమా, దేవుని ఐక్యంగా ఆరాధించండి. కుటుంబాలారా, దేవుని ఐక్యంగా కలిసి ఆరాధించండి. కుటుంబాలలో, కుటుంబ ప్రార్థనలో దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ, కీర్తనలు పాడుతూ ఘనపరచండి, ఆరాధించండి. మన కుటుంబాల్లో దేవుని సన్నిధిని మనం అనుభవించుదుముగా. దేవుడు మనకి ఇచ్చిన పరిచయ సంఘాల్లో దేవుని సన్నిధిని మనం అనుభవించును గాక. ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవం విస్తరించబడును గాక. ప్రతి విధమైన దురాత్మ చీకటి అంధకార శక్తులు పారదోలబడును గాక. మన కుటుంబాలన్నీ దేవుని సన్నిధితో, దేవుని మహిమతో, దేవుని వెలుగుతో నింపబడును గాక. మన చుట్టూ దేవుని అగ్ని మండును గాక. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో నూరంతలుగా దేవుడు ఫలింపచేయును గాక. ఆమె ప్రార్థన చేసుకుందామా? ఇప్పటిదాకా సరిగా వాక్యానుసారంగా మనం ఆరాధించలేకపోయామేమో, దేవుడు కోరుకుంటున్నట్టుగా మనం ఆరాధించలేకపోయామేమో, స్తుతించలేకపోయామేమో, స్తుతించడానికి సిగ్గుపడ్డారేమో, అవకాశాలన్నీ చేజార్చుకున్నారేమో. అయితే దేవుడు నిన్ను దానికే పిలుచుకున్నాడని ఈ రోజున బయలుపరుస్తుండగా ఏమాత్రం మొహమాట పడకుండా, సిగ్గుపడకుండా, వెనుకంచె వేయకుండా దేవుని యథార్థంగా నువ్వు స్తుతిస్తూ ఉండగా, పాటలు పాడుతూ ఉండగా నీ ద్వారానే ఒక గొప్ప టీం సిద్ధపరచబడుతుంది. నిన్నే ఒక గొప్ప ఆరాధకుడిగా దేవుడు మార్చబోతున్నాడు. నీలో దేవుడే సింహాసనసీనుడుగా ఆశీనుడు కాబోతున్నాడు. నీవెక్కడికి వెళ్ళినా
దేవుడు నీ మీద ఉంచిన ఆనంద తైలము వలన నీ చుట్టూ ఉన్న వారి మీద కూడా ఆనాయింటిని దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. హల్లెలూయా. మొరపెట్టు, ప్రార్థన చేయి, క్షమాపణ అడుగుదాం, పశ్చాత్తాపడదాం. మా ప్రియ ప్రభువా, నేను మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ స్తుతిస్తూ కనపరుస్తున్నాం. నిజమే, ఎవరో మెచ్చుకోవాలి అని, నమ్మ స్వరాలు బాగుండటం లేదని, ఇప్పుడు కాదులే అని స్తుతించడానికి పిలువబడిన మేమే గ్రహించలేక నేను సరైనటువంటి స్థితిలో స్థితించలేకపోయాము. నీకు అవమానకరంగా మేము స్తుతించి ఉంటే క్షమించండి అయ్యా. అయ్యా, నీ చిత్తానుసారంగా వాక్యానుసారంగా ఇప్పటి వరకు స్తుతించకుండా నిన్ను దుఃఖపరచుంటే, నిన్ను తృప్తిపరచలేకపోతుంటే మమ్మల్ని క్షమించండి. ఇక మీదట వింటున్న ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించండి, ఆనంద తైలముతో అభిషేకించండి. ఓ దేవా, దావీదు నీకు ఆరాధికుడిగా ఎలా మారిపోయాడు, అట్టి రీతిగా ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి ఆరాధికులుగా చేసుకోండి నాయనా. నాయనా, ప్రపంచవ్యాప్తంగా నీ చిత్తానుసారం నడిపించబడుతున్న సంఘాలన్నింటిలో ఆరాధన జరగాలి, ఆరాధన జరగాలి. నీ చిత్తానుసారంగా సంఘం ఐక్యంగా ఆరాధన చేయాలి, కీర్తనలు పాడాలి, అన్ని జనం మధ్యలో కీర్తన పాడాలి, నామం ఘనపరచబడాలి. అట్టి రీతిగా ప్రపంచవ్యాప్తంగా నీ సంఘం మీద నీ ఆత్మను కుమ్మరించండి. అంత్య దినాల్లో కుమ్మరిస్తానన్న ఆత్మను మరొక్కసారి కుమ్మరించండి ప్రభువా. పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా, వాక్యానికి వ్యతిరేకంగా ఆరాధన ఎక్కడైనా జరుగుతుంటే అక్కడ మీరు సరిచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నిన్న వాక్యము మా అందరిలో ఫలింపచేయమని బ్రతిమలాడుతున్నానయ్యా. తెలుసో తెలియకో చేసిన ప్రతి దోషాన్ని క్షమించండి. నీ చిత్తానుసారంగా జీవించడం మాకు నేర్పించమని సమస్త మహిమ గంట ప్రభు నీకు మాత్రమే ఆరోపించు. యేసయ్య ఘననామాన అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు చెప్పబడిన మాటలను బట్టి దేవుని మనము ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించడం పరిచయవరంగా ఉంటే అది మనకి ఎంతో ధన్యకరము. అలాగే మనము దేవుని యొక్క మేలు పొందుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తాం. మనం ఎల్లప్పుడూ మన కుటుంబాల్లో, మన సంఘంలో, మన జీవితంలో స్తుతించే వారంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం దయచేయను గాక. చిన్న పాట పాడుకుంటుండగా కానుకలు సమర్పించుకొని అంతా ముగించుకున్నాం.
మీ స్నేహితులకు తెలియపరచండి, బంధువులకు తెలియపరచండి. అనేక మందిని దేవుని సన్నిధికి తీసుకొని రండి. దేవుని యొక్క దైవ దీవులు ప్రార్థన చేసుకొని ఆరాధన ముగించుకున్నాం. స్తోత్రములు స్తోత్రము, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మీ యొక్క నామాన్ని స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. వారమంతయు మీ కరెక్టర్లో మమ్మల్ని కాచి కాపాడారు. మరి యొక్క శ్రేష్టమైన పునరుద్ధాన దినాన్ని మాకు అనుగ్రహించారు. దినాన్ని మమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగం కనుక మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. పాటల ద్వారా అయా వాక్యం ద్వారా ప్రభావ మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క మేలులతో తృప్తిపరచండి అయ్యా. హృదయవాంఛను ఎరిగిన దేవుడు తండ్రి. ఎవరెవరు ఏ బిడ్డలు ప్రభా ఏ అవసరతలో మీ సన్నిధిలోకి వచ్చి ఉన్నారో అయా బాగుగా ఎరిగిన దేవుడు తండ్రి. వారి యొక్క హృదయవాంఛను తీర్చండి. అలాగే ఎవరైతే బిడ్డలు ఎరుకులు ఇబ్బందులు బాధల్లో ఉన్నారో ప్రభా జ్ఞాపకం చేసుకోండి. వారికి సహాయం దయచేయండి. అనారోగ్యంతో బాధపరుచున్న ప్రతి ఒక్క బిడ్డను అయా మీ యొక్క గాయపడిన హస్తంతో ముట్టండి. మెడనెత్తి నుంచి అరికాల వరకు ప్రభా మీ యొక్క రక్తాన్ని ప్రోక్షించండి. నజరేయుడైన యేసు అధికారం కలిగిన నామములో విడుదల స్వస్థత కలుగునుగా ఆ బిడ్డలకు ప్రభా. అలాగే ప్రభా ఇంకా రక్షణ లేకుండా ఎవరెవరైతే ఉన్నారో ప్రభా జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మదేవ మీ యొక్క కార్యాలు జరిగించండి. రక్షణ భాగ్యాన్ని రక్షణలోనికి వారిని నడిపించాలని వేడుకుంటున్నాం. మేమందరం కూడా ప్రభా మీ చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చడం మాకు నేర్పించండి. మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి. మళ్ళా మేము కలుసుకునే పర్యంతము మీ యొక్క అబ్దుల్లో భద్రపరచండి. బిడ్డలు చేసిన పనులన్నింటిలో తోడుగా ఉండండి. జాబ్స్లో తోడుగా ఉండండి. అయ్యా బిడ్డ స్కూల్కి వెలుస్తుండే వారికి మీ యొక్క కాపుదలు అనుగ్రహించండి. అలాగే ప్రభా బిజినెస్ చేసిన వాళ్ళందరికీ ప్రభా మీ యొక్క కాపుదలు అనుగ్రహించండి. మీ యొక్క జ్ఞానముతో వీళ్ళందరినీ నింపి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ మా రక్షకుడు కుమారుడని శ్రేష్టమైన నామములో